లోకలైటిన్ 1,00,000 మందికి పైగా మహిళల సమక్షంలో భారీ బహిరంగ సభను నిర్వహించడమే కాకుండా హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అయితే అంగరంగ వైభవంగా నిన్న నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల ప్రాంత ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని ఏమంటున్నారు, నూతన తెలంగాణ విగ్రహంపై వారి మనోగతం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది లోకలైటింగ్. అయితే కొంచెం ఇప్పుడు ప్రతిపక్షాలకు వాళ్ళకి సంబంధం లేదు. ఇంతకుముందు గవర్నమెంట్ ఏదో చేసిందండి, 10 years 10 సంవత్సరాల్లో వాళ్ళు ఏదో పెద్ద పెద్ద మేధావులను పిలిచి ఆ యొక్క విగ్రహాన్ని తయారు చేశారు. వీరు దాన్ని మార్చవలసిన పని, ఆ మార్చవలసిన అభ్యంతరం ఏమొచ్చింది అనేది మనకు కూడా తెలియటం లేదు. అది చేయకుంటుంటే బాగుండేదని నా యొక్క అభిప్రాయం అండి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాగా ఏది మన విగ్రహాలు మార్చుకోవటం, తర్వాత వీళ్ళు ఏదన్నా కాలేజీలు పేర్లు పెడితే ఆ పేర్లు మార్చుకోవటం, ఇలాగా రాను ఇలాగా సంస్కృతి అయింది. అలా కాకుండా ఒక ప్రభుత్వం పనిచేసినప్పుడు ఆ ప్రభుత్వం కూడా ఎంతమంది మేధావుల్ని పిలిచి అవన్నీ కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చిందని దాన్ని ఆలోచించి చేయనుండే. వీళ్ళు ఏంటంటే అదొక దుందుడుకు చర్యలాగా నాకు అనిపిస్తుందని నా అభిప్రాయం అండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని పని చేయనీయకుండా ఈ కేటీఆర్, ప్రతిపక్ష పార్టీ కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ ప్రతి దానికి ఆటంకం చేస్తుంది. దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది పడుతుంది. ఈ ఇబ్బంది పడటం వల్ల ప్రజలు చాలా వెనక్కున్నారు. వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ కూడా ఏమి ప్రభుత్వం నుంచి రాకుండా వీళ్ళు అటెండ్ చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ కేటీఆర్ గారి ఉద్దేశం అంటే నేను ఈ విధంగా చేస్తే నేను గెలుస్తాను, నెక్స్ట్ టైం నేను గెలుస్తాను అనేది ఆయన ఉద్దేశం. కానీ ఆయన ఈ చికాకులు చేయటం వల్ల ప్రజలు మళ్ళీ అతనికి వ్యతిరేకంగానే ఉంటారు, కానీ ఆయనకు మాత్రం ఓటు వేయరు. నా వ్యక్తిగతమైనటువంటి ఒపీనియన్ ఏంటంటే, ఒక ప్రభుత్వం చేసినటువంటి దాన్ని మరి ఎంతోమంది దానికి వారి యొక్క అభిమానాన్ని, వాళ్ళ యొక్క మద్దతుని తెలియపరచడం జరుగుతుంది. మళ్ళీ ఒకే ప్లేస్లో ఇంకొకరిని ఏర్పాటు చేయటం అనేటువంటిది అది ప్రభుత్వానికి బోల్డంత ఆర్థికంగా నష్టమవుతుంది. మళ్ళీ దీంట్లో వాళ్ళు భేదాభిప్రాయాలు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఏదైనా ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసేటప్పుడు పెద్దవాళ్ళు, అనుభవం గలవాళ్ళు, దైవభక్తి గలవాళ్ళు పెట్టేవాళ్ళు దాన్ని అందరూ ఆత్మవిశ్వాసంతో కరెక్ట్ అని అనుకుంటాం. కానీ ఒకే దాన్ని మరి రెండుగా చేయటం అనేటువంటిది అది ప్రభుత్వం వాళ్ళ యొక్క అభిప్రాయం అయితే అవ్వచ్చు. కానీ నా వ్యక్తిగతంగా అయితే మాత్రం మరి మాకు ప్రభుత్వం ఇప్పుడు మాకు వాళ్ళు ఇచ్చే జీతంతో, పెన్షన్ తోటే మేము జీవిస్తాం అనుకోండి. కానీ నా వ్యక్తిగతమైన విషయం మాత్రం మరి ప్రతిపక్షాలను పిలిచి కూడా మాట్లాడటం అనేది కూడా ముఖ్యమే. పెద్దవాళ్ళని పిలిపించి ప్రతిపక్షాలను పిలిపించి మాట్లాడినట్లయితే దానికి ఈ భేదాభిప్రాయాలు అనేటువంటిది వ్యక్తుల్లో తక్కువ ఉంటుంది. కాబట్టి రాబోయే కాలంలో ప్రభుత్వాలు ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ప్రతిపక్షాలని పిలిచి, అనుభవం గల వాళ్ళని పిలిచి మాట్లాడుకున్నట్లయితే ఇలాంటి వ్యతిరేకత కానీ ఇంకా వేరే సమస్యలు అయితే ఉండదు. ఇది మాత్రం నా వ్యక్తిగతమైన విషయం. అంటే అసలు అసెంబ్లీ సమావేశాలకి ప్రతిపక్ష పార్టీలు హాజరు కాని పరిస్థితి నెలకొన్నది కదా. చర్చించడానికి మేము సిద్ధం, అసెంబ్లీకి రండి అని ఇటు అధికార పార్టీ నేతలు కానీ ముఖ్యమంత్రి కానీ అసెంబ్లీ సాక్షిగా పిలుపునిస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు ఎవరు అసెంబ్లీకి రాని పరిస్థితి ఉంది. దీన్ని ఇక అసెంబ్లీలో చర్చించే అవకాశం లేకుండా అదే అయితే ఇక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తి అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్షం కావచ్చు. ఒక మాట చెప్పదు, అధికార పార్టీ అన్నీ చేస్తూ ఉంటుంది. ప్రతిపక్షం ఏంటంటే చేసేటువంటి వాటిని జాగ్రత్తగా చేయాలని విమర్శలు కూడా చేస్తూ ఉంటుంది. మరి ప్రతిపక్షం వాళ్ళు కూడా వెళ్ళవలసిందే, కంపల్సరీ వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు ఎన్నుకున్నారు. మరి వాళ్ళ పనులు కావాలంటే ప్రతిపక్షానికి అసెంబ్లీకి పోయినట్లయితేనే మనకు అక్కడ జరిగే విషయాలు ఇవ్వడం కానీ, మనం వాళ్ళకి సూచనలు ఇవ్వటమే కానీ, దాన్ని విమర్శించడమే కానీ, పని చేయించుకోవడం కానీ జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతిపక్షాలు కూడా కంపల్సరీ హాజరవ్వాలి. అంటే గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా ఉంది. అసలు సిసలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న ఆవిష్కరించారు. ఎక్కడైతే సామాన్య ప్రజానీకం లేకపోతే తెలంగాణ ఒక కట్టు బొట్టు, తెలంగాణ యొక్క వేషధారణ, తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే కట్టుబొట్టు ఉంటుందో దానికి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిన్న ఆవిష్కరించిన విగ్రహం ఉంది. కొంతమంది వాళ్ళు ఆవిష్కరించిందే విగ్రహం, లేకపోతే వాళ్ళు చెప్పిందే చేయాలి, లేకపోతే
మేమే తెలంగాణకు పేటెంట్ హక్కులు మాకే ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వారు చెప్తా ఉన్నారు. నిన్న అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళ తెలంగాణ తల్లి విగ్రహం, వారు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కవితలాగా ఉంది తప్ప తెలంగాణ తల్లి విగ్రహం లాగా లేదు. ఇది మేము గమనించాలని బీఆర్ఎస్ నాయకులు కోరుతా ఉన్నాం. మంచి చేస్తే సంప్రదించండి. మాకు కొన్ని ఈ ప్రభుత్వానికి లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వానికి వాళ్ళకి కొన్ని ఆకాంక్షలు ఉంటాయి, కొన్ని ఆశయాలు ఉంటాయి, వాళ్ళకు కూడా కొన్ని నిర్దిష్టమైన ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల పరంగా వెళ్తా ఉన్నారు. ప్రజల్ని మెప్పించేదానికోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మీకులాగా ఏకపక్ష ధోరణి చేసుకొని లేకపోతే ఎక్కడో అక్కడ జైల్లో పెట్టించి కొన్ని ఆవిష్కరించుకున్నటువంటి సంస్కారం లేనటువంటి ప్రభుత్వం కాదు ఇది. సంస్కారం ఉంది, స్వేచ్ఛ స్వతంత్రాలతోనే ఉన్నటువంటి ప్రభుత్వంలో మీరు స్వేచ్ఛగా నిన్న అసెంబ్లీకి వచ్చి చెప్పుంటే బాగుండేది. అసెంబ్లీకి రాకుండా పారిపోయి అవాకులు చవాకులు పెట్టడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న అనేక రకాలైనటువంటి కవులు కళాకారుల యొక్క కుటుంబాలని ఈ ప్రభుత్వం సత్కరించింది. అందులో తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ గారి భార్య కూడా ఉంది. ఏనాడైనా మీరు మీ భజన చేసే కవులను తప్ప ఈ తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ గొంతుకైనటువంటి కవుల కుటుంబాలను ఏనాడన్నా చూసారా? ప్రగతి భవన్ ముందు 3 గంటలు కూర్చుంటే గద్దర్కి అపాయింట్మెంట్ ఇవ్వని మీరు ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి సరిపోరు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఈ ప్రభుత్వం చేసే మంచి పనుల్లో భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నాం. రైట్, ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల పట్టణంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజల మనోగతం. అనేక మంది ప్రస్తుత ముఖ్యమంత్రి తీరును సమర్థిస్తూనే మరికొంతమంది విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే భద్రాద్రి వాసులు మాత్రం నూతన తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై మిశ్రమ స్పందనని వ్యక్తం చేస్తున్నారనేది తెలియజేయచ్చు. కెమెరామెన్ ఆదిత్యతో క్రాంతి కుమార్ దాసరి, లోకల్ 18 భద్రాద్రి కొత్తగూడెం.